టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడంపై పెద్ద సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఇండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే 48 గంటల్లో పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఐసీసీ ఆశించి మరో అవకాశాన్ని ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రమూ వెనక్కి తగ్గలేదు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా షరీఫ్ తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదని చెప్పారు. ఇదే సరైన నిర్ణయం అంటూ భారత్తో మ్యాచ్ రద్దును మరోసారి ధృవీకరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ నిర్ణయంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. భారత్తో మ్యాచ్ జరగకపోతే దాదాపుగా 4,000 కోట్ల వరకు నష్టం జరుగుతుందని జాతీయ మీడియా చెబుతోంది. ఈ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై వేసే హక్కు ఐసీసీకి ఉందని కూడా సమాచారం. ఐసీసీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.